జూనియర్ ఎన్టీఆర్ గారు గత కొన్నాళ్లుగా బాధపడుతున్న తన భుజానికి అయిన గాయానికి మొత్తానికి కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది ఆగస్టు 12వ తారీఖున. పైగా హాస్పిటల్లోని ప్రత్యేక డాక్టర్ల ఆర్థోపెడిక్ సర్జరీని జరిపించడం, అంతేకాకుండా సర్జరీ చాలా సక్సెస్ అయిందని త్వరగా తేరుకుంటున్నట్టు డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ విషయం ఓ విధంగా చెప్పుకోవాలంటే అభిమానులకి కొండంత ఊరటనిచ్చిందని చెప్పాలి. ఇది ఎప్పుడైతే తాను హాస్పిటల్లో సర్జరీ నుంచి తేరుకొని యాక్టివ్గా కనపడ్డారో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని, తాను ఇప్పుడు చాలా బాగున్నాను అంటూ, మీ కొండంత అభిమానం, మీ పూజలు, మీ ఆశీస్సులే నన్ను ఇలా క్షేమంగా ఉండేలా చేసింది, దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అంటూ ఇంకొకసారి ఆయనకి అభిమానులంటే ఎంత ప్రేమో, అభిమానులకి ఆయన ఎంత దగ్గరగా ఉంటానో అన్నట్లుగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనపడని ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనపడని సినీ సెలబ్రిటీ అయినప్పటికీ అప్పుడప్పుడు పుట్టినరోజులకి, పండగలకి మరియు ముఖ్యంగా తన ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్స్లో లక్ష్మీ ప్రణతి కనపడ్డ తీరు, జూనియర్ ఎన్టీఆర్ గారితో కనపడ్డ తీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి లక్ష్మీ ప్రణతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. ఇక ఎప్పుడైతే తన హస్బెండ్ గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు హాస్పిటల్ పాలు అవ్వడం, సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగిందో, తాను కూడా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఎమోషనల్గా ఒక పోస్ట్ కూడా పెట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకుంటున్నారని, సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అని, ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అని, కొండంతమంది అభిమానులు మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే త్వరగా తేరుకుంటున్నారని, మీ అభిమానానికి, ప్రేమకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, మీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనపడిన లక్ష్మీ ప్రణతి ఇలా ఎప్పుడైతే తన భర్త హాస్పిటల్ పాలు అవ్వడం, పైగా సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా జరిగిందో తన ఆనందాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ కూడా ఆయన కోట్లాది మంది అభిమానులతో పంచుకున్న తీరే ఇంకొకసారి లక్ష్మీ ప్రణతి గురించి మాట్లాడుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ స్టార్స్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు తెగ వైరల్ అవుతున్నప్పటికీ, ముఖ్యంగా ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అభిమానులని, చూస్తున్న ఫాలోవర్స్ని ఆందోళనకి గురి చేస్తున్న నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి తేరుకుంటున్న నేపథ్యంలోనే లక్ష్మీ ప్రణతి పెట్టిన పోస్టే తెగ వైరల్ అవుతోంది. మరి మనం కూడా మన ఫేవరెట్ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం